మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో సినిమా కలెక్షన్ల గురించి, అలాగే చూస్తే సినిమా రివ్యూల గురించి అవి ఎలా ఉన్నాయి అనుకుంటూ ఆయన చేస్తున్న రివ్యూలని అసలు ఎలా చూడాలంటారు? ఆయనకి ప్రస్తుతం మంత్రి పదవి పోయింది, ఎమ్మెల్యే పోయింది, ఖాళీగా ఉన్నాడు. పైగా ఆ ఫోన్లు కూడా రావట్లా. ఆయనకి కొంతమంది ఫోన్ చేస్తారు కదా లేడీస్, ఆ ఫోన్లు కూడా రావట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ మధ్య మా పెద్దలు చెప్తున్నారు, లంబాడీ డ్యాన్సుల్లో వేసుకొని రాంబాబు, సంబరాల రాంబాబు అనే డ్యాన్సులు వేసాడే, ఆ డ్యాన్సులు వేసుకుంటా 4 ప్రోగ్రాంలు ఒప్పుకుంటే ఇది తిరునాళ్ళ టైము. ప్రతి పల్లెటూరులో తిరునాళ్ళు జరుగుతాయి బ్రహ్మాండంగా, పైసలకు పైసలు, పబ్లిసిటీకి పబ్లిసిటీ, ఫుల్ యాక్టివ్. పైగా ఆ డ్యాన్సులు దెబ్బగా ఆరోగ్యం కూడా ఉంటుందని నేను సలహా ఇస్తున్నా. ఇకపోతే అంబటి రాంబాబు ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వాళ్ళు ఏమన్నా మంచి కార్యాలు చేసి అరెస్ట్ అయ్యారా? శుభకార్యాలు చేశారా? పుణ్యకార్యాలు చేశారా? దుర్మార్గులు వాళ్ళు. మానవ సంబంధాలను దెబ్బతీశారు. ప్రతి ఆడ మనిషి అంటే అది ఏదో దానికి సంబంధించిందే, ఆ దుర్మార్గం ఒక్కటే, ఆ చెడు ఒక్కటే ఉంటుంది అనుకున్నారే కానీ ఈరోజు ప్రతి దాన్ని కూడా భారతదేశంలో మాత అని, దేశాన్నే భారత మాత అని, గోవును సైతం గోమాత అని, భూమిని సైతం భూమాత అని తల్లిగా చూసే ఈ భారతీయ సనాతన ధర్మ సంస్కృతిలో భాగాన్ని కేవలం చెడుగానే చూసిన ఆ సోషల్ మీడియా దుర్మార్గుల్ని మాత్రం వదిలిపెట్టకూడదు. గడచిన 3-4 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉందంటే ఆ దుర్మార్గులంతా లోపల ఉండబట్టే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి పరిపాలిస్తున్న పరిపాలనలో స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ముందు ఈ స్వేచ్ఛగా ఉంటే ఈ భూమి మీద దేనికైనా సరే, పక్షికి కానీ ప్రాణికి కానీ దేనికైనా స్వేచ్ఛ ఉంటే దాని ఆహారం అది సంపాదించుకోగలదు. అదే బందీగా ఉంటే ఎవడో వేసిన మెతుకులు తినాలి. ఒక చిలకనే తీసుకుందాం, పంజరంలో ఉంచితే ఎవరో వేసిన మెతుకులో జాంకాయో తినాలి. అదే స్వేచ్ఛగా ఉంటే దాని ఆహారం సంపాదించుకుంటుంది. అటువంటి పరిస్థితిని బందీల్లో చేసి ప్రజల్ని జగన్ వేసిన తాయిలాలతో ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు మాకు ఇంత మంచి పరిపాలన ఇస్తున్న ఈ ముఖ్యమంత్రులు ఇద్దరిని కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎలా చూడాలంటారు ఈ అంబటి రాంబాబు, ఒక సీమరాజా, ఇది వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంది? ఆయనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని ఆయన చెబుతారు, ఈయనేమో మా కండవా వేసుకుని మమ్మల్ని తిడుతున్నాడు. అసలు సీమరాజా వీడియోలు అంటే అంబటి రాంబాబు ఎందుకు భయపడుతున్నాడు అనుకోవాలంటారు? మీకు ఒక విషయం చెప్తాను. అంబటి రాంబాబు, మీరిద్దరు ఒకే పార్టీ వాళ్ళు. సీమరాజా కానీ నువ్వు కానీ. సీమరాజా తెలుగుదేశం పార్టీ ఏ రోజు చెప్పలా. ఇకపోతే మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని నువ్వు చెప్తున్నావు. సీమరాజా వల్ల మీకు ఎక్కువ నష్టం జరిగిందా, మీలాంటి నాయకుల వల్ల ఎక్కువ నష్టం జరిగిందా వైసీపీ పార్టీకి అని చెప్పి నువ్వే సూటిగా సమాధానం చెప్పు. ఎందుకంటే సీమరాజా ఏ రోజైనా సరే మీ పార్టీలో ఉన్న లోపాలని ఎలా మెరుగైన ఎళ్లాలో దారి చెప్తానికి ఒక ప్రయత్నం చేశాడు. కానీ మీరేం చేశారు? కొడాలి నాని కానీ, పేరిన్ నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, మీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, సజ్జల భార్గవ రెడ్డి కానీ, మరెవరైనా సరే బండ బూతుల్ని నోళ్లతో పలికి మీ పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చి ఇది బూతుల పార్టీ, దరిద్ర పార్టీ, దుర్మార్గ పార్టీ అనే రీతిలో మీరు చేయబట్టే మీ పార్టీ సంకనాగిపోయి 11 రెడ్డి అయ్యారు, 11 రెడ్డి అయ్యాడు. చివరికి మీరు అతని 151 రెడ్డిని మీ నోటి దురుసుతనంతో, మీ దుర్మార్గంతో మీరు ఇలా నాశనం చేశారు. సీమరాజా కాదు అని ఈ సందర్భంగా నీకు హితవు పలుకుతూ ఇప్పటికైనా మారండి, మంచి పనులు చేయండి, సమాజానికి ఏదైనా ఉపయోగపడే పని చేయండి. ఇప్పటికి కూడా మీరు విమర్శలకు అవకాశం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారే కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, ఒక్కసారైనా ఆత్మ శుద్ధి చేసుకోవడానికి, నాలుకలు శుద్ధి చేసుకోవడానికి ఏ రోజు ప్రయత్నం చేయలేదు. అందువల్లే మీరు ప్రజల నుంచి చీత్కారాలు పొందుతున్నారని చెప్తున్నాను. గంజాయి లేని రాష్ట్రంగా చేస్తా అన్న హోంమంత్రి గంజాయి లేని రాష్ట్రం ఎక్కడా అంటూ అనిత గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? సారీ, గంజాయి లేని రాష్ట్రం ఎక్కడుందంటే వీళ్ళు ఉన్న కాడ గంజాయి ఉంది. ఇప్పుడు గంజాయి
వీళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి చెంది అన్ని రాష్ట్రాలకు కూడా దాన్ని పాకించారు. అదే వ్యాపించిపోయి పూర్తిగా భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో దొరికినాయి, మీ పరిపాలనలో దొరికినాయి. ఇప్పుడు ఇంకొక చిన్న దెబ్బ తగిలింది వీళ్ళకి బాగా. గంజాయి లేని రాష్ట్రం ఎక్కడుంది, గంజాయి సహజమే అని అంబటి రాంబాబు అంటంలో ఒక ఆంతర్యం ఉంది. గంజాయి ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో, ఎవరైతే దాన్ని అమ్ముతున్నారో పట్టుబడితే వాళ్ళ కుటుంబానికి సంక్షేమ పథకాలు మొత్తం కట్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు. అనిత గారు ముఖ్యంగా గంజాయికి ఒక స్పెషల్ టీమును పెట్టి ముందుకెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళ నాయకులు, వీళ్ళ కార్యకర్తలే గంజాయిని సప్లై చేశారు కాబట్టి వీళ్ళందరికీ సంక్షేమ పథకాలన్నీ కట్ అయిపోతాయి. కాబట్టి వీళ్ళంతా అలో లక్షణ అని రోడ్ల మీద పడతారు. కాబట్టి వాళ్ళకి ఆ గతి పట్టిద్దేమోనన్న భయంతో గంజాయి లేని రాష్ట్రం ఎక్కడుందిలే అని చెప్పాడు. అంటే ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకి ఆకుండా ఉండాలన్నది అంబటి రాంబాబు గారి దురుద్దేశం. ఖచ్చితంగా ఇదే. ఆ లెక్కలోకి చూసుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వెళ్ళినది అంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి విషయం ఆగిద్ది. ఎందుకంటే ఓడిపోయిన నాయకులు అక్కడేమో గడిలో కూర్చున్నాడు, ఎక్కడ తెలంగాణలో కేసీఆర్, ఇక్కడేమో ప్యాలెస్లు. ఆడ గడీల రాజ్యం, ఇక్కడ ప్యాలెస్ల రాజ్యం. దాన్ని బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి ఈ రెండు రాష్ట్రాల్లో. వచ్చేసరికి ఆ రోజు పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బయటికి రావడానికి కూడా ఒంటెలు పోసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనే ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి కాకినాడ పోర్టు అక్రమంగా ఆక్రమించిన కేసులో కూడా ఏటు. ఎక్కడైనా ఏటునే అనుకోవచ్చు అంటారా విజయసాయి రెడ్డి? ఖచ్చితంగా ఆయన సెకండే, దేంట్లో అయినా సెకండే. ఎందుకంటే ఆయన భార్య ఇంట్లో భార్య ఉండగా సెకండే. ఇంకొక పాపం ఆ మహాతల్లి శాంతి జీవితం నాశనం చేశారు. వాళ్ళ భర్త అంటాడు, శాంతి భర్త, నేను రాముణ్ణి కాదు అనుమానించడం అని. అయ్యా సీత కాదు, ఇది గుర్తుపెట్టుకో. ఇకపోతే విజయసాయి రెడ్డి నీకంతా రెండోదే కావాలి, మొదటిది నీది కాదు. ఎందుకంటే నీవు కేసుల్లో నువ్వు కూర్చునే జైల్లో కూడా 2వ నెంబరు గదిలో ఉంటావు. అన్నీ కూడా 2 వ్యవహారమే. అందుకే ఈ మధ్య 2కి వెళ్ళాలన్నా కూడా విజయసాయి రెడ్డి 2కి వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్తా వివేకానంద రెడ్డి లాగా ఎక్కడ హత్య గావింపబడతాడని పొలాల్లోకి వెళ్తాడని అక్కడ చర్చ నడుస్తుంది. నువ్వు పొలాల్లోకి వెళ్తావే. ఇకపోతే విజయసాయి రెడ్డి నువ్వు అన్నావు నారా చంద్రబాబు నాయుడిని బొక్కలో వేస్తానని. హే, ఎవరినన్నావో తెలుసా? నువ్వు విలువలకు కట్టుబడి నీతికి నిజాయితీగా పరిపాలన అంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నమ్మిన నాయకుడిని, ప్రపంచం మెచ్చిన నాయకుడిని, భారతదేశంలోనే అత్యుత్తమ విలువలు కలిగిన నాయకుడిని ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి ఉప ప్రధానిగా రామయ్య అని బతిమలాడుతున్న ఒక నాయకుడిని నువ్వు అడిగావు. కోహినూరు వజ్రం లాంటి మనిషి మీద బురద జల్లాలని చూస్తున్నావు. నువ్వు ఉందేమో కుంకుడుకాయలు కొట్టే గుండ్రాయి పక్కన. అందుకు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాడు. ఆ కుంకుడుకాయ బుగ్గన పెట్టుకొని మాట్లాడినట్టుంటుంది ఆయన భాష కూడా. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మటుండి ఇతన్ని ముఖ్యమంత్రిని చేసి అతన్ని జైల్లో వేస్తానంటున్నావు. అతన్ని ఒక్కసారి జైల్లో వేసిన పాపానికే 11 రెడ్డి అయి కూర్చున్నాడు. ఇంకొకసారి ఇటువంటి భాష మాట్లాడితే పోతే జనవరి నెల నుంచి ప్రజల్లోకి వస్తున్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు జనవరి నెల నుంచి ప్రజల్లోకి వస్తున్నావు అంటే మంచిదే, స్వాగతించదగ్గదే. కానీ నువ్వు జనవరి నెల నుంచి జైళ్లలోకి వెళ్తున్నావని మా నమ్మకం. ఎందుకంటే మీవన్నీ మోపై కూర్చున్నాయి. నిన్ను అమెరికా నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ దాకా ప్రతి చోట నీ అవినీతి ఇమిడిపోయి ఉంది. భూమిలోంచి అవినీతి ఉంది, ఆకాశంలోంచి అవినీతి ఉంది, విద్యుత్తులోంచి అవినీతి ఉంది, అంటే నీళ్లలోంచి అన్నిట్లో అవినీతే. ఈ అవినీతికి నువ్వు జైళ్ళ పర్యటన పెట్టుకో, ప్రజా పర్యటన కాదు జగన్ రెడ్డి అని ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. ముందు ఇక్కడి నుంచే వణకటం అలవాటు చేసుకో, భయపడతాం అలవాటు చేసుకో, జాగ్రత్త పడతాం అలవాటు చేసుకో, షాప్ మీద పడుకోవడం అలవాటు చేసుకో. నువ్వు సర్దుకోవాల్సిన సామాన్లన్నీ సర్దుకో, జత బన్నీలు జత డ్రాయర్లు కూడా సర్దుకొని ఉన్నామని చెప్పి నీకు చెప్తూ ఇక నుంచైనా బుద్ధిగా మాట్లాడమని నీ నాయకులకి నువ్వు చెప్పుకో జగన్ రెడ్డి.